ఏమైందంటీ? కార్తీక్ ఫోన్ బిజీ వస్తుంది. నేను భానుకి చేస్తానండి, ఒక నిమిషం. ఎందుకు ఫోన్ చేసావు? ఆంటీ మాట్లాడతారంట. ఆంటీ. అత్తయ్య, అది నువ్వేం మాట్లాడకు భాను. ఫోన్ కార్తీక్ ఇవ్వు. అది కాదత్తయ్య. చెప్పింది చేయి భాను. మీ మాటలే చెప్తున్నాయి ఆంటీ, మీకు భాను మీద ఎంత కోపం వచ్చిందో. మీరు తిట్టకుండా కార్తీక్తో తిట్టిస్తారా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏవండి, అత్తయ్య ఫోను. ఒక్క నిమిషం, అమ్మతో మాట్లాడి మళ్ళీ చేస్తాను. అమ్మా, చెప్పమ్మా. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? ఏం జరిగిందో నువ్వు కూడా చూసావు కదమ్మా, ఇంకేం ఆలోచిస్తాను? నువ్వక్కడ ఎంత కోపంగా ఉన్నావో నాకు అర్థమైంది. కానీ ఈ విషయంలో భానుని నువ్వు ఒక్క మాట కూడా అనకూడదు. అది కాదమ్మా. చెప్పాను కదా కార్తీక్, తనను నువ్వు ఏమీ అంటానికి వీల్లేదు. వెంటనే తనని ఇక్కడికి తీసుకురా. భాను మీద ఒక్క మాట కూడా పడకూడదు. సరే అమ్మా, వస్తున్నాం. ఆంటీ ఏంటి భానుని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది? అక్కడ ఏమీ అనొద్దని కొంచెం గట్టిగానే చెప్పింది. ఆలోచిస్తుంటే ఆంటీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. నిజానికి పాటికి ఆవేశంతో ఊగిపోవాలి, భాను అంతా చూస్తాను అనాలి. కానీ అవేమీ అనకుండా అంత సైలెంట్గా ఉన్నారేంటి ఆంటీ? అంటే తుఫాను ముందు ప్రశాంతత లేదా సునామీ ముందు వచ్చే నిశ్శబ్దమా? అది తెలియాలి అంటే ముందు భాను ఇంటికి రావాలి. భానుని అందరి ముందు తిడుతూ ఉంటే నేనది చూసి ఆనందించాలి. అదేంటి కార్తీక్, భానుని వదిలేసి వస్తున్నావు? నేనేం వదిలేదు, నేనే ఒంటరిగా వస్తున్నానంతే, విసిగించుకో. ఆంటీ, భాను వచ్చింది. ఆంటీ, భాను వాళ్ళు వచ్చేసారు. అదేంటి భాను, అక్కడే ఆగిపోయావే? లోపలికి రా. లోపలికి రావటానికి ముఖం చెల్లట్లేదేమో ఆంటీ. అంతలా ముఖం చెల్లకపోవడానికి భాను ఏ తప్పు చేసింది? నువ్వు రామ్మా. మరీ ఇంత మంచితనం పనికిరాదు ఊర్మిళ. మన కోడే కదా అని పకోడీ పెడితే ఇల్లెక్కి కుయ్యాల్సిన కోడి మంచం ఎక్కి పడుకుందంట. అలా ఉంది దీని వ్యవహారం. శుభ్రంగా మాట్లాడాల్సింది పోయి ఆ తడబాటేంటి, తలవంపులేంటి? అమ్మమ్మా, భానుని ఒక్క మాట అన్నా సరే ఊరుకునేది లేదు. అలాగే లేవే, కందకి లేని దొరద కత్తిపేటకెందుకని నాకెందుకులే. భాను, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అత్తయ్య. మీరు చూడాలనుకున్న గెలుపు నేను సాధించలేకపోయాను. పరువు నిలబెట్టాల్సిన చోట తలవంపులు తీసుకొచ్చాను. నేను ఓడిపోయాను అత్తయ్య. చచ్చా, అయినా ఎప్పుడూ గెలుస్తూ ఉంటే అందులో ఆనందం ఏముంటుంది? ఒక్కోసారి ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకుంటాం భాను. అయినా ఇప్పుడేమైందని వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇవ్వము అని చెప్పలేదు కదా, ఆలోచిస్తాము అన్నారు. అప్పుడే ఓటమి అని నువ్వన్నా నేనొప్పుకోను. అవునమ్మా,
పిల్లలు నడక నేర్చుకునే ముందు తప్పటడుగులు వేస్తారు, దానిని చూసి మురిసిపోతారు. పడిపోయారు కదా అని వాళ్ళని ఆపేస్తే జీవితంలో ఎప్పటికీ వాళ్ళు నడవలేరు. ఇది కూడా అలాంటిదే అనుకో. అది కాదు మావయ్య. ఇంకేమీ ఆలోచించకు, జరిగింది మర్చిపో. కార్తీక్, భాను లోపలికి తీసుకువెళ్ళు. తనకన్నీ తెలియకపోయినా ఈ ఇంట్లో తన గది ఎక్కడుందో తెలుసు కదా, నేనేం తీసుకెళ్ళక్కర్లేదు మమ్మీ. సరే భాను, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటమ్మా ఇది? ఈ మౌనం ఏంటి, ఈ సహనం ఏంటి? ఇది ఎలాంటి ప్రళయానికి దారి తీస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది. భాను తప్పు చేసిందని తెలుసు, తనను నువ్వు నిలదీస్తే తన తప్పు సరిదిద్దుకుంటుంది కదా. అంతేకాని నువ్వు ఇలా నవ్వుతూ స్వాగతం పలకడం ఏంటి? అవునండి, ఇది చిన్న విషయం అనుకొని వదిలేయటానికి వీల్లేదు. ఇంత జరగక కూడా మీరు భానుని క్షమించటంలో అర్థం లేదు. తను చేసిన తప్పేంటో తనకు తెలియాలి. ఎంత గొప్ప అవకాశాన్ని పాడు చేసిందో తను తెలుసుకోవాలి కదా. అవును మమ్మీ, నమ్మకాన్ని పాడు చేసిన వాళ్ళని ఎవరినైనా నిలదీయాల్సిందే కదా. తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి కదా. వదిన కూడా అందుకు అతిథురాలేం కాదు కదా. ఇదేనా భానుని మీరందరూ అర్థం చేసుకుంది? ఇక్కడ మీ అందరికీ భాను తప్పే కనిపిస్తుంది, కాని నాకు భాను కళ్ళల్లో బాధ కనిపిస్తోంది. అందుకే బాధలో ఉన్న నా కోడల్ని నేను బాధ పెట్టదలుచుకోలేదు. ఈ విషయంలో ఇంకెవరూ ఏం మాట్లాడినా నేను ఒప్పుకోను. ఇది ఇంకా ఇక్కడితో వదిలేయండి. నాన్న, ఏంటి నాన్న, ఎన్ని రోజులు మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించేది, కానీ ఈరోజు కోపం కనిపిస్తుంది. అంటే నేను తప్పు చేశానని మీరు కూడా నమ్ముతున్నారు కదా. కళ్ళ ముందు కనిపించే నిజాన్ని అబద్ధం అని ఎలా అనుకోమంటావమ్మా? కనిపించేవన్నీ నిజాలు కావని ఒకప్పుడు మీరే కదా నాన్న చెప్పారు. ఇప్పుడు మర్చిపోయారా? అన్నీ మర్చిపోవాలమ్మా. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలం. గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ గాయాలు పగగా మారతాయి. ప్రతీకారం తీర్చుకోవాలని మన మనసు ఉసిగొలుపుతుందమ్మా. మనకే తెలియకుండా మనల్ని మార్చేస్తుంది. అయిన వాళ్ళని దూరం చేసుకునేంత వరకు ఆ అహం కళ్ళని కప్పేస్తుంది. మనుష్యులు దూరమైపోయాక కన్నీళ్ల రూపంలో ఆ అహం కరిగిపోతుంది. వాస్తవం కళ్ళ ముందుకొస్తుంది. అప్పుడు సుడిగుండంలో వానలాగా ఒంటరిగా మిగిలిపోతాం. రక్షించడానికి ఎవరూ కనపడరు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నాన్న? నువ్వు ప్రతీకారం తీర్చుకుంటున్నావని అర్థమవుతోందమ్మా. దయచేసి అన్నిటిని వదిలేయ్.